బంగ్లాదేశ్లో పూజలను అందుకుంటున్న శక్తి ఆలయం. ఢాకేశ్వరీ దేవి. నేటి బంగ్లాదేశ్ ఉన్న ప్రాంతంలోని ఢాకాలో ఉన్న ఈ శక్తి ఆలయం విశిష్టత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. చరిత్ర ప్రకారం ఒకప్పటి బెంగాల్ రాజవంశానికి చెందిన విజయదేవసేనుడు తాను ఎంతగానో ప్రేమించిన మహిళను వివాహమాడి ఆమెకు అత్యంత సొగసరి సోయగాలున్న రాజమహల్ను, అపురూప సౌందర్యవతులైన చెలికత్తెలను బహూకరించారట. అలా ఆమె సుఖ సంతోషాలతో సంతోషంగా ఉన్న సమయంలో గర్భం ధరించింది. ఒకానొక రోజు తనకెంతో ఇష్టమైన గులాబీ రేకుల పన్నీటి జల స్నానానికి వెళ్ళటానికి ఉపక్రమించే సమయంలో అనుకోకుండా ప్రసవ వేదన మొదలై ఆవిడ ఒక పండంటి మగబిడ్డను ప్రసవించింది. జలంలో పుట్టిన ఆ బాలుడికి భళ్ళాల దేవసేన అని నామకరణం చేశారు విజయసేన మహారాజు. తన కొడుకుని రాజరిక వ్యవస్థ కట్టుబాట్లకు ఏ విధంగా తీసిపోకుండా పెంచి అతన్ని ఒక వీరుల్లా తయారు చేసి తన వృద్ధాప్య సమయానికి రాజుగా పట్టాభిషేకం చేసి కాలం చేశారు ఆ మహారాజువారు. స్వతహగా స్త్రీల పట్ల అమితమైన ప్రేమానురాగాలు ఇంకా మర్యాద మన్ననలు చూపే భల్లాలదేవ తన ఉనికికి కారణమైన అమ్మవారికి ఒక మహా ఆలయాన్ని నిర్మించాలని మనసులో అనుకుని ఆ విషయాన్ని తన తల్లికి తెలియపరిచారట. ఆమె కూడా ఆ పుణ్యకార్యానికి తలోపడంతో సుమారు 12వ శతాబ్ద కాలంలో ఈ ఆలయాన్ని పగోడా నిర్మాణ శైలికి ఇంకా బంగ్లా కట్టుబాట్లకు అనుగుణంగా నిర్మించి ఆ జగజ్జనని అమ్మవారికి ఆ ఆలయాన్ని అంకితమిచ్చారు. అలా వందల ఏళ్ల చరిత్ర గల ఈ ఆలయాన్ని తరువాతి తరం వారు కూడా కాపాడుకుంటూ వచ్చారు. భారతదేశానికి పీడాకాలంలో దాపురించిన ఘరానా గజ దొంగలు ఈస్ట్ ఇండియా కంపెనీ వారు ఇంకా మన పవిత్ర భారతావనిని ఛిద్రం చేసిన సోకాల్ దేశ నాయకుల తొందరపాటు చర్య వల్ల ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్లా తనని తాను చీల్చుకుంది ఈ అఖండ భారతదేశం. అలా మనకు మన దాయాదులు పాకిస్తాన్ సేనలకు జరిగే పోరులో 1976 నాటి బంగ్లాదేశ్ విమోచన పోరాట ఘట్టంలో ఉర్దూ మాట్లాడలేని బంగ్లాదేశీయుని ఏరివేసే కార్యక్రమంలో భాగంగా జరిగిన భాషా ప్రాతిపదికన యుద్ధం బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ సమయంలో ఈ ఆలయాన్ని పాక్ సేన కైవసం చేసుకుని ఎందరో అభాగ్యుల్ని అతి నీచంగా నరికివేసి అమ్మాయిల్ని చెరబట్టి అత్యంత జుగుప్సాకరమైన చేష్టలకు పూనుకుని ఈ క్షేత్రాన్ని వల్లకాడులా మార్చివేశారు. ముఖ్యమైన ఆలయ ప్రాంగణాన్ని తమ ఆయుధాలు భద్రపరుచుకునే చోటు ఆర్మరీగా మార్చుకుని చాలా దాష్టికాలకు పాల్పడి హైందవ సనాతన ధర్మం యొక్క మూలాలను బంగ్లాదేశ్ ప్రాంతంలో కూకటి వేళ్లతో సహా పికిలించి వెయ్యాలని ప్రయత్నం చేశారు. కానీ చివరికది వారికే పరీక్షగా మారి ఎందరో సైనికులు చిత్ర విచిత్రమైన పరిస్థితుల్లో మృత్యువాత పడడం, పిచ్చివారైపోవడం లాంటివి జరగడంతో ఇదంతా ఆ తల్లి లేలే అని తెలియడంతో అక్కడి నుండి పారిపోయాయి ఆ మనిషి రూపంలో ఉండే మృగాలు. అలా తమ ఢాకా నగరాన్ని కాపాడిన ఆ తల్లిని అప్పటి నుండి ఢాకేశ్వరీ దేవి అని పిలవడం ప్రారంభించారు స్థానికులు. ఈ రోజు వరకు ఇలాంటి కథలు ఎన్నో అక్కడి వారు చర్చించుకుంటూ మనల్ని ఆ అమ్మే కాపాడింది అలా చెప్పుకుంటూ ఉండడం ఒక విశేషమైతే, బాబ్రీ మసీద్ కూల్చివేత సమయంలో మళ్లీ ఈ ఆలయానికి చేటు చేయాలని చూసిన ముష్కర మూకలకు అంటురోగాలొచ్చి అక్కడికక్కడే మరణించడం జరగడంతో ఈ ప్రాంతానికి రావడానికి కూడా భయపడే విధంగా ఆ అధముల మదం అణిచింది ఆ అమ్మే అని ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటారు బంగ్లాదేశీయులు. 1950 సమయంలో ఈ ఆలయంలో ఉన్న 800 ఏళ్ల నాటి 2 అడుగుల విగ్రహాన్ని అప్పటి కోల్కతా వ్యాపారవేత్త దేవేంద్రనాథ్ చౌదరి ఎందరో కాంతిసీకుల మధ్యలో నుండి మన భారతదేశంలోకి తెచ్చారు అని కొన్ని కథనాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఇప్పుడు బంగ్లాదేశ్లో ఉన్న విగ్రహం నమూనా అని చెప్పడంతో ఈ వాదన మీద భిన్నాభిప్రాయాలు నెలకొనడం ఒక విశేషం. భారతదేశ దౌత్యపరమైన అంశాల గురించి 2015లో బంగ్లాదేశ్ చేరుకున్న మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ తన చేతులతో కాత్యాయని మహిషాసుర మర్దిని దుర్గా అమ్మవారికి హారతిచ్చే వీడియోలు అప్పట్లో బాగా వైరల్గా మారాయి. ఇది ఇరు దేశాల దౌత్యపరమైన సంబంధాలకు ఒక మంచి శకునమని,
అప్పట్లో ఎన్నో కథనాలను మీడియా వారు కూడా ప్రసారం చేయడంతో అంతర్జాతీయంగా బాగా ప్రాచుర్యం పొందింది ఈ దేవాలయం. అలా ముస్లిం పాలిత ప్రాంతమే అయినా కూడా మన ప్రాచీన భారత వ్యవస్థకు పట్టుకొమ్మలా నిలిచే ఆలయాలను సంరక్షించుకుంటూ ఢాకాలోని ఈ ఢాకేశ్వరి ఆలయం తన ఉనికిని చాటుకుంటూ ప్రజల మనస్సుల్లో ఒక మంచి స్థానాన్ని సంపాదించుకోగలిగింది. ముష్కరులు ఎంతోమంది ఈ దేవాలయాన్ని మన మూలాల్ని చెరిపేయాలని ఎంత ప్రయత్నించినా కూడా ఆ అమ్మ వారి చర్యలకు అడ్డుకట్టవేసి అది సాగనివ్వక అక్కడి బంగ్లాదేశీయుల్ని ఆశీర్వదిస్తూ ఇప్పటికీ అక్కడ నీరాజనాలు అద్దుకుంటోంది. ఇలాంటి ఎన్నో విచిత్రమైన కథనాలను మీకు అందించడమే మా ఉద్దేశం. మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Wow.